మహాభారతం ప్రపంచం గుర్తించిన మహాకావ్యం. కులమతాలకు కాలమానాలకు అతీతమైన ఆదర్శ గ్రంథం. మహాభారతాన్ని వేదవ్యాసుడు 18 పర్వాలుగా రచించాడు. ఈ మహాభారత గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఐతిహాసకులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని కొనియాడుతారు. ఈ మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి చెబుతుంటే వినాయకుడు తాళపత్రాలపై 1,00,000 శ్లోకాలుగా రాశాడు. దేవతలు దేవర్షులు కలిసి రాసిన ఈ మహాకావ్యం కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. అవును, ఇది నిజం, నమ్మశక్యం కాని నిజం. మహాభారత కథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలవుతుంది, కుక్కకు జరిగిన సన్మానంతో ముగుస్తుంది. వ్యాసమహర్షి భారతాన్ని ఎందుకు కుక్కతో మొదలుపెట్టి కుక్కతోనే ఎందుకు ముగించాడు? వ్యాసుడు కుక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు? కుక్కతో మొదలుపెట్టి కుక్కతో ముగించడంలోని దేవరహస్యమేంటి? ఇప్పటివరకు ఎవరూ చెప్పని మహాభారతంలోని నిగూఢ అర్థాన్ని, అందులోని పరమార్థాన్ని, నిక్షిప్తంగా దాగి ఉన్న అన్నోన్ ఫ్యాక్ట్స్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే వ్యాసుడు భారతంలోకి కుక్క పాత్రను ఎందుకు తీసుకున్నాడో అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురాన్ని కొంతకాలం పాలిస్తాడు. ఆ తర్వాత అర్జునుడి మనవడు అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. పరీక్షిత్తు మరణానంతరం అతని కుమారుడు జనమేజయుడు అఖండ భారతావనికి చక్రవర్తి అవుతాడు. ఒకరోజు జనమేజయ మహారాజు మహాయజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోకి ఓ కుక్క వస్తుంది. అది దేవతల కుక్క సరమబిడ్డ. దాని పేరు సారమేయ. యజ్ఞం జరిగే పరిసరాల్లో కనిపించిన సారమేయ అనే కుక్కను జనమేజయుని కుమారులు బావమరదులు వెంటాడి వేటాడి చితకబాది తరిమేశారు. సారమేయ గాయాలతో ఏడుస్తూ వెళ్లి తల్లి కుక్క సరమకు జరిగిన సంగతి వివరిస్తుంది. సరమ బిడ్డను తీసుకుని యజ్ఞం జరుగుతున్న చోటికి వస్తుంది. సభలో ఆసీనుడై ఉన్న జనమేజయ మహారాజును బయటకు పిలిచి, రాజా, నీ బిడ్డలు నా బిడ్డను అకారణంగా చావబాదారు. నా బిడ్డ ఏం నేరం చేశాడు? మీకు జరిగిన నష్టమేంటి, అన్యాయమేంటి అని రాజుని శునకం నిలదీసింది. జనమేజయుడు కొడుకులను బావమరుదుల్ని పిలిచి కుక్కను ఎందుకు కొట్టారని విచారించాడు. యజ్ఞం జరుగుతున్న చోటికి శునకం వస్తే కొట్టకుండా సన్మానం చేస్తామా అని పొగరుగా సమాధానం చెప్పారు రాజకుమారులు. వారి మాటల్ని తీవ్రంగా వ్యతిరేకించింది తల్లి కుక్క సరమ. రాజా, మేం కుక్కలం. ఆశించడం, ఆశపడటం మా స్వభావం. ఎక్కడైనా తిండి దొరుకుతుందోనని తిరగడం మా లక్షణం. మీరు అదిలిస్తే భయంతో అక్కడి నుంచి పారిపోతాం. అంతదానికి బంధించి హింసించాలా? రాజా, నువ్వు రాజ్యాధినేతవు. కేవలం ఒక్క మానవులకు మాత్రమే పాలకుడవు కావు. సర్వజీవరాశులకు నీవే అధిపతివి. అన్ని ప్రాణుల బాగోగులు నువ్వే చూడాల్సి ఉంటుంది. ధర్మరక్షణలో తనపర భేదం లేకుండా నిష్పక్షపాతంగా పాలితులను కన్నబిడ్డలుగా పాలించే పాలకుడే నిజమైన పాలకుడు, నాయకుడు. ధర్మరాజుకు మనవడివి. ఆ మాత్రం ధర్మం ఎరగవా రాజా అని నిలదీసింది కుక్క. రాజా, తప్పు నువ్వు చేసినా, నీ బంధువులు చేసినా, నీ అధికారులు చేసినా అది నువ్వు చేసినట్టే లెక్క. అధికారం అహంకారంగా మారి నీ వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. అమాయకులను, మూగజీవుల్ని, దీనులను, అనాథల్ని, అబలలను, సాధువులను, స్త్రీలను, పిల్లలను హింసించినా, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి ఉసురు శాపమే తగులుతుంది. మీరు తెగించి నా బిడ్డను హింసించారు. తట్టుకోలేక నా మనస్సు ఘోషించింది. నా కుమారుడు శోకించాడు. మా వంటి దీనుల శోకం ఊరికే పోదు. నువ్వు అకారణంగా బాధల పాలవుతావు అంటూ దుఃఖంతో బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది తల్లి కుక్క సరమ. మహాభారతం ఆదిపర్వం ప్రథమాశ్వంలోని ఘట్టమిది. కుక్కకు జరిగిన అవమానంతోనే వ్యాసుడు భారతాన్ని మొదలుపెట్టాడు. రాజు ధర్మాన్ని ఎలా ఆచరించాలో వేదవ్యాసుడు కుక్కతో చెప్పించాడు. పాలకులు క్షమ, భూతదయ, ధర్మనిరతి కలిగి ఉండాలని, దురహంకారం, అధికార మదం ఉంటే ఏం జరుగుతుందో విపులంగా వివరించాడు. ఇలా కుక్కకు జరిగిన అవమానంతో భారతం కథ మొదలైంది. ఇక కుక్కకు జరిగిన సన్మానంతో వ్యాసుడు భారతాన్ని ఎలా ముగించాడో పరిశీలిద్దాం. ఈ భూమండలంతో మీ రుణానుబంధం తీరిపోయింది. మహాప్రస్థానానికి సిద్ధం కండి అని పంచపాండవులకు, ద్రౌపదికి కబురు పంపాడు వ్యాసమహర్షి. పట్టువస్త్రాలు, నగలు వదిలేసి నారచీరలు, జింక చర్మాలతో బయలుదేరారు సతీ సమేత పంచపాండవులు. అంతఃపురాన్ని దాటి పురవీధుల వెంట నడుస్తున్నారు. వారిని కుక్క అనుసరిస్తోంది.
ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాజ్యాధికారం చేపట్టిన పరీక్షిత్తు మిగతా ముఖ్యులు నగర పొలిమేరల వరకు వచ్చి సాగనంపారు. మరికొందరు కొంత దూరం వరకు వచ్చి వెనుదిరిగారు. పంచపాండవుల ద్రౌపది మహాప్రస్థానం ఉత్తరం దిక్కు సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. ధర్మరాజు ముందు నడుస్తున్నాడు. తరువాత వరుసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, వారికి తోడుగా ఓ కుక్క ప్రయాణం సాగిస్తున్నారు. హిమాలయ పర్వతాలను దాటుకుని మేరు పర్వతం చేరుకున్నారు. సతీ సమేత పాండవులు, వారితో పాటుగా కుక్క. వారిని కుక్క ఎందుకు వెంబడిస్తుందో ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నించలేదు. జీవిత వైరాగ్యంతో కూడిన చివరి ప్రయాణం సాగుతోంది. వారంతా యోగ సమాధి బలంతో నడుస్తున్నారు. అలా వారి ప్రయాణం సాగిపోతుండగా ద్రౌపదికి యోగ సమాధి సడలింది. శరీరంలో శక్తి కోల్పోయింది. నడుస్తూనే కింద పడిపోయి మృత్యుదేవతను చేరిపోయింది. పడిపోయి చనిపోయిన అర్ధాంగిని వదిలేసి అలాగే మిగతా వారు ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. మరికొంత దూరం వెళ్ళాక సహదేవుడు కింద పడి చనిపోయాడు. అయినా మిగతా వారి ప్రయాణం ఆగలేదు. అలా సాగుతూనే ఉంది. వరుసగా నకులుడు, అర్జునుడు, భీముడు కింద పడిపోయి మృత్యువొడిలో ఒదిగిపోయారు. తన వాళ్ళు దారెంట రాలిపోతున్నా చలించక ముందుకు కదిలిపోయాడు ధర్మరాజు. కుక్క ధర్మరాజు వెంట నడుస్తూనే ఉంది. అలా ప్రయాణం చేస్తూ మేరు పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్నాడు ధర్మరాజు. అతనితో పాటుగా కుక్క పర్వత శిఖరానికి చేరుకుంది. దేవేంద్రుడు రథంతో ధర్మరాజుకు ఎదురుగా వచ్చి, స్వర్గసీమకు స్వాగతం ధర్మనందన, వచ్చి రథాన్ని అధిరోహించు అంటూ ఆహ్వానం పలికాడు. దేవేంద్ర, ముందుగా ఆ కుక్కను రథమెక్కించండి, తరువాత నేను ఎక్కుతాను అన్నాడు ధర్మరాజు. ధర్మరాజా, ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం. నేను ఇంద్రలోకాధిపతిని. స్వయంగా వచ్చి రథంలో స్వర్గానికి తీసుకెళ్తానంటే కుక్కను ఎక్కించమంటావేంటి? ప్రాణాలతో స్వర్గం చేరాలంటే ఎంత పుణ్యం చేసి ఉండాలో నీకు తెలియదా? కుక్కలకు స్వర్గలోకానికి ప్రవేశం లేదు, స్వర్గంలో స్థానం లేదు. నా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి రథమెక్కు అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్ర, మేము హస్తినాపురంలో బయలుదేరినప్పుడు మా వెంట జనాలు కొంత దూరం నడిచారు. ఆప్తులు, ఆత్మీయులు పుర పొలిమేర వరకు వచ్చి వెనుదిరిగారు. మరికొంతమంది ఇంకొంత దూరం వచ్చి వెళ్ళిపోయారు. రక్తం పంచుకున్న సోదరులు, జీవితం పంచుకున్న భార్య వస్తూ దారిలోనే రుణానుబంధం తీర్చుకుని ఆగిపోయారు. ఏ బంధం లేకున్నా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో నా వెంట నడిచింది ఈ కుక్క. రేయింబవళ్ళు అయినవారు దూరమైనా తనే నాకు తోడుగా నీడగా ఈ శిఖరాగ్రం వరకు ప్రాణాలతో వచ్చింది. నా వాళ్ళు మరణించినా ఈ కుక్క మాత్రం మరణించలేదు. ఈ శునకం విశ్వాసానికి ప్రతిరూపం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ కుక్కకు శరీరంతో స్వర్గప్రవేశం లభించదా? నమ్మిన వారికి ద్రోహం చేయడం, స్త్రీలను, పిల్లలను, దీనులను, సాధువులను హింసించడం, బ్రాహ్మణ హత్య చేస్తే ఏ పాపం వస్తుందో నన్ను నమ్మి వెంట వచ్చిన ఈ కుక్కను వదిలినా అదే పాపం తగులుతుంది కదా దేవేంద్ర. ధర్మాధర్మ విచక్షణతో ఆలోచించి ఈ శునకాన్ని ముందుగా రథమెక్కించండి. సర్వధర్మాలు ఎరిగిన తమరికి ఈ మాత్రం తెలియదా దేవేంద్ర? వినయంగా అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలకు ఇంద్రుడు సంతోషించాడు. కుక్క యమధర్మరాజుగా మారింది. నాయనా ధర్మనందన, ధర్మరాజు అన్న పేరును సార్థకం చేసుకున్నావు. కుక్కకు కూడా నీతో సమాన గౌరవం కావాలని కోరావు అని ధర్మరాజును ఆలింగనం చేసుకున్నాడు యమధర్మరాజు. ధర్మరాజా, నీవు ధర్మానికి ప్రతినిధివి. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణ సంకటం ఏర్పడినా ఏనాడు ధర్మానికి హాని కలగకుండా కాపాడుతూ వచ్చావు. ధర్మో రక్షిత రక్షితః అన్న వేదోక్తిని కాపాడావు. నువ్వు ధర్మానికి రక్షకుడిగా ఉన్నావు కాబట్టి ధర్మం 4 పాదాలపై నడవగలిగింది. అదే ధర్మం కుక్క రూపంలో నిన్ను నీడలా వెంటాడుతూ వచ్చి కంటిపాపలా చూసుకుంది అని ధర్మరాజును కొనియాడుతూ రథమెక్కించుకుని దేవేంద్రుడు ఇంద్రలోకానికి తీసుకెళ్లాడు. ధర్మరక్షకుడైన యమధర్మరాజు శునకంగా మారి ధర్మరాజును కాపాడుతూ వెంట నడిచాడు. చివరి వరకు తోడు నడిచి అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాడు. మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు కథ ఆరంభంలో కుక్కకు అవమానం జరిగినప్పుడు కుక్కతో ధర్మరక్షణ, ధర్మ నిరతిని చెప్పించాడు. కథ ముగింపులో కుక్కకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించి కుక్కను సరాసరి శరీరంతో స్వర్గానికి తీసుకెళ్లాలని తీర్మానించాడు. వేదవ్యాసుడు పంచమ వేదమైన భారతం ద్వారా సర్వ ప్రాణులకు ఇచ్చిన గౌరవమిది. కుక్కకు జరిగిన చీత్కారానికి చేసిన సత్కారం. భారతాన్ని కుక్కతో మొదలుపెట్టి కుక్కతో ముగించిన విధానం.